క్రైస్తవ జీవితంలో దేవుడు వారికి సంతోషం అనేటువంటిది అనుగ్రహించిన తర్వాత ఆ సంతోషాన్ని అనుభవిస్తూ కొన్నిసార్లు ఏం చేస్తామంటే బాధను కొని తెచ్చుకుంటాము. ఏం కొని తెచ్చుకుంటాం? బాధని కొని తెచ్చుకుంటాం. లేక దాన్ని మన దగ్గరకు తీసుకొచ్చేసుకునేటువంటి పరిస్థితులు మనం చేసేటువంటి పనులను బట్టి, మనం చేసేటువంటి క్రియలను బట్టి, నడిచే విధానాన్ని బట్టి అవి మన దగ్గరకు వస్తూ ఉంటాయి. దేవుడైతే మనం సంతోషంగానే ఉంచుతాడు, ఆనందంగానే ఉంచుతాడు, ఏ కొదవ లేకుండా మనం చేస్తాడు. కానీ కొన్నిసార్లు మనం చేసే పనులను బట్టి, కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకకరంగా నడిచే విధానాన్ని బట్టి మనకు బాధ వస్తుంది అనేటువంటిది, మనమే దాన్ని తెచ్చుకుంటున్నాం అనేటువంటిది భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇర్మీయా గ్రంథములో 2వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమని రాయబడింది అని ఆలోచన చేస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటివి కదా అనే వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఏ బాధ అంట? కలిగి ఉన్నటువంటిది, అది ఏ బాధ అయినా సరే. కనుక బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పేటువంటి విషయం ఏమిటని ఆలోచన చేస్తున్నప్పుడు బాధ అనేటువంటిది ప్రతి వారికి ఉంటుంది. కానీ ఆ బాధ ఎందుకు వచ్చింది? దేవుడైనటువంటి యెహోవా యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు అప్పగించాడు, మన కోసం భూమి మీదగా పంపించాడు. మన నిమిత్తమై ఆయన తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. మనందరిని కూడా విలువ పెట్టి కొన్నాడు. ఆయన ఏం చేశాడంట? సంపాదించుకున్నాడు. మన సొత్తు కాదు. ఎవరి సొత్తు అంట? ఆయన సొత్తు. మన సొత్తు కాదు, మన సొత్తు కాదు. మనం ఎవరి సొత్తు అంటే ఆయన సొత్తు. ఆయన ఏమి చెబితే అది మనం చేయాలి. నా ఇష్టము నా శరీరము, నా కళ్ళు నా శరీరము, నా శరీరం అంతా నాది నాది అని చెప్పి నువ్వు అనుకోవడానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే దేవుడు నీ కోసం విలువ పెట్టి నిన్ను సంపాదించుకున్నాడు. కనుక నీవు నీ సొత్తు కాదు. ఎవరి సొత్తు అంట? నీవు దేవుని సొత్తు. కనుకనే ఇక్కడ ఏమంటూ ఉన్నా యెహోవా నిన్ను మార్గం నడిపించుచుండగా, ఇలా చదువుకుంటే బాగుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను మార్గం నడిపించుచుండగా నీవు ఆయన విసర్జించుట వలన అన్నాడు. ఎవరినంట? ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభువారిని, లేక సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నువ్వు విసర్జించటము వలన. ఎలాగ విసర్జిస్తాం? మనం శ్వాస పీల్చుకుంటాం. ఏం చేస్తామంట? పీల్చుకోకుండా ఎవరైనా ఉండగలరా? ఎవరు ఉండలేరు. శ్వాసను పీల్చుకుంటాం. పీల్చుకుని అలాగే ఉంటామా? పీల్చుకున్నప్పుడల్లా వదులుతూ ఉంటాం. వదిలిందేమో చెట్టు స్వీకరిస్తాయి. అర్థమవుతుందా? మనకు కావలసిందేమో చెట్ల నుంచి ఆక్సిజన్ అనేటువంటిది మనిషి బ్రతకటానికి మొక్కల నుంచి మనకు వస్తూ ఉంటుంది. అంటే మనిషి బ్రతకటానికి కావలసినటువంటి ఆక్సిజన్ వస్తుంది. మనిషి వదిలినటువంటిదేమో అది డేంజర్. కనుకనే అవి చెట్లు వాటిని తీసుకుని శుద్ధి చేస్తున్న సందర్భంగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే, విసర్జించుట అనే పదం గురించే ఈ విషయాన్ని చెప్పుకోవడం జరిగింది. కనుకనే దేవుని బిడ్డలైనటువంటి వారము ఆయన నడిపిస్తున్నాడు. మనం చేయబట్టుకొని, ఏం పట్టుకొని? చేయబట్టుకొని ఆయన మార్గం నడిపిస్తున్నాడు. అసలు ఆయన మార్గం ఎలాగుంటుంది? విశాలంగా ఉంటుందా? ఇరుకైన మార్గంగా ఉంటుందంటే క్రొత్త నిబంధన గ్రంథంలో ఉంటుంది. విశాలమైనటువంటి మార్గము, ఇరుకైనటువంటి మార్గాలు రెండు ఉంటాయి. విశాలమైన మార్గములు చాలామంది వెళ్తారు. ఎలాగెళ్తారంట? చాలామంది వెళ్తారు. ఇరుకైన మార్గములు అందరూ వెళ్ళరు. విశాలమైన మార్గంలో 1000 మంది వెళితే ఇరుకైన మార్గములు 10 మంది 20 మందే వెళ్తారు. కారణం ఏంటంటే ఇరుకైన మార్గము చాలా నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ మార్గములు అన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కనుక అయినప్పుడు కూడా వాటికి తట్టుకొని ఆ మార్గం నడిస్తే అక్కడ దేవుడిచ్చేటువంటి కిరీటము మనకు దొరుకుతుంది. విశాలమైన మార్గం నడవటానికి అనుకూలంగా ఉంటుంది, విచ్చలవిడికి తనంగా ఉంటుంది, లోక ఆశలు కలిగినటువంటివి ఉంటాయి, వాటి కోసం సంతోషంగా జీవించవచ్చు. ఒక మ్యాప్ కూడా తయారు చేశారు, ఒక సహవాసం వారు దాన్ని. విశాలమైన మార్గంలో సినిమా హాల్స్ ఉంటాయి. అంటే ఏముంటాయి అంట? సినిమా హాల్స్ ఉంటాయి, క్లబ్బులు ఉంటాయి, మందు షాపులు ఉంటాయి, డాన్స్ ప్రోగ్రాలు ఉంటాయి, రకరకాల కలిగినటువంటి విచ్చలవిడితో కూడుకున్న పేకాట, రకరకాలైనటువంటి అన్నీ ఉంటాయి అంట. దాంట్లో విచ్చలవిడితో కూడుకున్నటువంటివి వేసి గృహాలు ఉంటాయి విశాలమైన మార్గంలో. ఇవన్నీ అనేకులకు కావాలి కనుకనే శరీర కోరికలు కలిగినటువంటి వారు కనుక దానిలోనికి వెళతానికి అన్నీ ఉన్నాయి కనుకనే వెళతారు. ఇరుకైన ద్వారంలో అవేవి ఉండవు. నువ్వు నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది, అవసరమైతే ముళ్ళు కూడా ఉంటాయి అందులో నడవటానికి. ఏది ఏమైనా సరే నీకు పూలబాటుగా ఉండదు, అది మెత్తని దారిగా చక్కగా రూట్గా ఉండదు, అది ఇరుకు అయినటువంటిది. క్యూ పద్ధతిలో వెళ్ళాలి.
జాగ్రత్తగా వెళ్ళాలి. నీకు అక్కడక్కడ అపాయాలు తగులుతూ ఉంటే వాటిని ఛేదించుకుంటూ వెళ్ళాలి. కనుకనే దీనిలోకి వెళ్ళేవారు, అమ్మో అంత దాంట్లో మనం ఏడ పడతాం, ఏడ నడుస్తాం, ఆ ఇబ్బందులు మనకెందుకు, ఇది విశాలంగా ఉందని చెప్పి దీంట్లోనికి వెళ్తే చివరికి అగ్నిలోనికి పోతారు. ఎక్కడికి పోతారంట? అగ్నిలోనికి పోతారు. విశాలంలో పోయిన వాళ్ళు ఇరుకు తట్టుకుంటూ, ఇరుకులో వచ్చిన సమస్యలు ఎదుర్కొంటూ దానిలో కొనసాగుతున్నప్పుడు చివరికి ఏమి దొరుకుతున్నాడు? దేవుడిచ్చేటువంటి నీతి కిరీటము మనకి దొరుకుతుంది, జీవ కిరీటం మనకు దొరుకుతుంది, నిత్యరాజ్యం మనకు దొరుకుతుంది. 2 మార్గాలు ఉన్నాయి. అలాగని ఇక్కడ దేవుడు ఏమని తను నడిపిస్తూ ఉన్నాడంటే, తన మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఏమని రాసి, ఆయనను విసర్జించటము వలన, ఆయన పక్కన పెట్టడం వలన, ఆయన త్రోసివేయటం వలన, ఆయన ఇష్టపడకుండా మనం జీవించటం వలన, ఎక్కడైతే దేవుడే అనుకోవటం వలన ఏమి జరిగిద్దని ఆలోచన చేస్తే, ఆయన విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా. ఏ బాధ అయినా రావచ్చు, ఆ బాధను బట్టి నీకు నీవు ఈ బాధ కలగజేసుకుంటేవి కదా అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఏ బాధలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి గమనించాలి విషయాల్ని. ఎప్పుడు కూడా మనకి చాలాసార్లు కొన్ని ప్రార్థనలో జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క సందేశాలు వింటూనే ఉంటాం, మన ఆత్మీయ జీవితంలో జీవిస్తూనే ఉంటాం. మంచిగా సడన్గా ఏదో ఒక సమస్య వచ్చింది, సడన్గా ఏదో ఒక అపాయం వచ్చింది. రాగానే మనం ఏమైనా ఎంత ప్రార్థన చేశాము, ఎన్నాళ్ళు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాము. మన ఇంట్లో వాళ్ళే అంటారు, మనం ఏదమ్మా నువ్వు చేసిన ప్రార్థన, ఏమంటారు? ఏదమ్మా నువ్వు చేసిన ప్రార్థన, ఏది ఇంట్లో మేలేది అంటారు. వాళ్ళకి అవకాశం అన్నమాట ఆ మాట అంటానికి. వాళ్ళు అంటారు. అన్నప్పుడు కాస్త దుఃఖపడతాం, కాస్త బాగుపడతాం. తర్వాత అనుకుంటాం మనం, ఏం దేవుడు వీళ్ళ నోరు అలా అనుకుండా చేయొచ్చు కదా, ఆ కార్యం జరిగిస్తే ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటే వీళ్ళ మాట అనేవాళ్ళు కాదు కదా అని చెప్పి మనకు కూడా కొంచెం ఇబ్బంది వస్తుంది. అయితే ఆ సమయంలో మనం ఆలోచించాల్సింది ఏమిటని ఆలోచన చేస్తే, దేవుణ్ణి ఎక్కడ నేను విసర్జిస్తే నాకు ఇబ్బంది కలిగింది, అర్థమవుతుందా? దేవుణ్ణి ఎక్కడ దుఃఖ పెడితే నాకు ఈ బాధ వచ్చింది, దేవుణ్ణి ఎక్కడ త్రోసివేస్తే నాకు ఈ బాధ వచ్చింది అనేటువంటిది మనకు ప్రశ్న రావాలి మనకి హృదయంలోనికి. ఎప్పుడైతే ఆ ప్రశ్న వస్తుందో, ఆ ఆలోచన వచ్చిందో, నీకెమ్మడే జవాబు దేవుడిస్తాడు. బైబిల్ గ్రంథంలో కూడా అలాగనే దేవుడు తన దగ్గరకు పిలుచుకొని, తనతో కలుపుకొని, తన భోజనం బల్ల మీద ఆహారం పెడుతూ, తన శిష్యులతో కలుపుకుంటూ, ఏమండి ఆ వ్యక్తిని నడిపించుకుంటూ వెళుతుంటే, ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుడు నడిపిస్తున్న మార్గాన్ని తొలగిపోయి, అది ఇష్టం లేని వాడిగా ఉండి, ధనాపేక్ష కలిగినటువంటి వాడిగా ఉండి పక్కకు తొలగిపోయాడు. ఎప్పుడైతే అలాంటి మనస్తత్వంలోకి వచ్చిందో అపవాది వాళ్ళలోనికి ప్రవేశించాడు. ఎవరు ప్రవేశించాడన్న గమనించండి. ఎవరైనా సరే ఈ మాటలు వింటున్నటువంటి వారు గమనించాలి. మీరు ఎప్పుడైనా సరే ధనాపేక్ష మీలోనికి వచ్చిందంటే సాతాను మీలో ఉన్నట్టే. ఎవరున్నట్టంట? డబ్బు అంటే దేవుడిచ్చింది నాకు తృప్తి పడకుండా ఇంకా వస్తే బాగుండు. నాకు క్రైస్తవుడికి ముందు అది ఉండకూడదు. నేను చాలామందిని చూస్తుంటాను, చాలామంది ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు, చాలామంది కుటుంబ విషయాలు చెప్తూ ఉంటారు. ఎక్కువగా ఉన్న విషయాలు ఏమిటంటే, ఉన్నదాంతో తృప్తి పడకుండా ఇంకా కొంచెం వస్తే బాగుండు. పంట విషయంలో దేవుడు అనుగ్రహించి అందరికీ సరిగా పండలేదు అని కనీసం పెట్టుబడులు కన్నా ఇచ్చాడము, కానీ ఏమంటా ఉంటే ఏందో ఎట్టొచ్చింది, ఇంకొంచెం వస్తే బాగుండేదిగా అనుకుంటాం. అందరికి అసలు పోయింది కదా, తృప్తి అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే అలాంటి ఆలోచన ఆశ మనలో మొదలవుతుందో దానికోసం మనం పాకులాడుతామో ఎమ్మటి అపవాది మనలోనికి ప్రవేశిస్తాడు. ధనాపేక్ష అనేది ఎవ్వరికి రాకూడదు. పౌలు గారు దాన్ని ఎలా చూశాడు తెలుసా? ఎలా చూశాడమ్మా? నేను ఆ పదాన్ని అనటానికి ఇబ్బంది, కానీ వింటున్నారు, దేంతో ఎంచాడు? దాంతో ఎంచాడు. మనము కూడా దాన్ని అలాగనే చూడాలి. దాన్ని మన అవసరానికే వాడుకోవాలి. బియ్యముని కాసిన పాత్రలో పోసుకొని వండుకుంటాం మన అవసరానికి, కూరగాయలు తరిగి కూరకొండలో వేసి కూర వండుకుంటాం మన అవసరానికి. వస్త్రం ఉంది, వస్త్రాన్ని ఏం చేస్తాం? అవసరానికి మన శరీరాన్ని దాచుకోవడానికి, కాచుకోవడానికి ధరింపు చేసుకుంటాం. ఆయిల్ ఉంది, తలగబెట్టుకునేటువంటిది అవసరాన్ని తలగబెట్టుకుంటాం. ధనం కూడా అంతే, అవసరానికి వాడుకోవటానికి. కానీ దాన్ని కింద పెడితే మనం ఇలా అనుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. కానీ మనం అలా అనుకోవడానికి అవకాశం, ఎందుకంటే దేవుడిస్తేనే మన చేతిలోకి వచ్చింది. అది ఏమి ఇస్తేనంట? దేవుడిస్తేనే మన చేతిలోనికి వచ్చింది. ఎవరిష్టం వాళ్ళది, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. కానీ మీరు మటుకి దేవుడు అనుగ్రహించేటువంటిది కనుక అది నీ చేతిలోకి వస్తుంది. దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలే, కానీ రెండో పని చేయకూడదు. ఇది వెలుగుతుంది సాయంత్రం అవరావు కానీ, ఏదది ఇది వెలుగుతుంది, ఏమంటారు?
ఏమిటా అది? ఎంతమంది అన్నారు చెప్పండి? రైట్. మళ్ళీ అటుపక్క ఒక ఆకారం వచ్చింది నెలకొకసారి. దాన్ని చూసి అంటారు, దాన్ని సృష్టించింది దేవుడు, దీన్ని సృష్టించింది దేవుడు. చెప్పాలంత కూడా దాన్ని సృష్టించింది దేవుడే. పగలను ఏలుటకు చంద్రుణ్ణి, రాత్రి ఏలుటకు సూర్యుడిని, పగలను ఏలుటకు రాత్రి ఏలుటకు చంద్రుణ్ణి దేవుడు సృష్టించాడు. చంద్రుడు కాంతి లేదు, సూర్యుడి ప్రభావం ఆ చంద్రుడి మీద పడితే అద్దములాగా రివర్స్ అవుతుంది ఆ వెలుగు, అంతే. అర్థమవుతుందా మీకు? కనుక దేవునిపై ఇవన్నీ దేవుడు సృష్టి. చీకటిని పారద్రోలుదురు అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాశారంటే వెలుగు వస్తుంది అంటే కరెంటును కనుగొంటారు, బైబిల్లో రాశారు. దేవుడిచ్చాడు ఆ వెలుగుని. ప్రభువా, మా తాత ముత్తాతల కాలం నుంచి నాయన మేము కిరసనాల బుడ్లు, ఆయిల్ బుడ్లు పెట్టుకొని వెలిగాం. ఈరోజు చిచ్చగా టక్కని వెలుగుతుంది నాయన, నీకు స్తోత్రములు అనాలి. కానీ అది ఆచారం, దాన్ని దేవుడిని చేయకూడదు. మనం దేవుడినే దేవుడిగా ఉంచాలి. కనుక ఇలాంటి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా జరిగే విషయం ఏంటంటే దేవుణ్ణి విసర్జించడానికి కారణాలు ఇవన్నీ కూడా. ఏమిటంట, ఎప్పుడైనా సరే గమనించండి, అలాంటి పనులు మనం చేయకూడదు. ఇవన్నీ కూడా మనం చేస్తే దేవుని తక్కువ చేసినట్టే. ఎవరు తక్కువ చేసినట్టు? ఆయన సృష్టించిన సృష్టిని హెచ్చించి ఆయన తక్కువ చేసినట్టే. ఆది కాండం మొదట్లో మనం చూస్తున్నప్పుడు సూర్యచంద్రుని దేవుడు సృష్టించాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతి మొక్కను, చెట్టుని దేవుడు సృష్టించాడు. నీళ్ళని, భూమిని, ఆకాశాలని, పక్షులని, ప్రతి పురుగుని, జంతువుల్ని, మృగాల్ని దేవుడే సృష్టించాడు. ఆయన సృష్టిని మనం పొగుడుతూ ఆయన తక్కువ చేస్తే ఎలా ఉంటుంది? దాన్నే విసర్జించటం అంటారు. దాన్ని ఆయన చేసిన సృష్టిని చూసి సంతోషించాలి, ఆయన గణపరచాలి. కానీ ఎప్పుడు కూడా ఆయన తక్కువ చేసేటువంటి స్థితి మనలోనికి రాకూడదు. అందుకని ఆయన విసర్జించటం వల్ల నీకు నీవు ఈ బాధ కలగజేసుకుంటే, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు సమస్య వచ్చినప్పుడు నాకు ఎందుకు వచ్చింది అనేటువంటిదే ఆలోచించారు. ఒక ఆయనకి ఒక కళ వచ్చింది. నేను గడిచిన దినాల్లో మీకు చెప్పాను. ఏమి కళ వచ్చిందంటే, బాగా ప్రార్థన చేస్తాడు, మంచి సింగర్ అనమాట ఆయన. సుమారుగా నేను ఈ కళాభావం ఆయనకి చెప్పేటప్పటికి, నేను ప్రారంభ దినం అంటే నాకు 15 సంవత్సరాల క్రితం అనమాట ఇది. ఆయన వేరే సేవకులు నా దగ్గరకు వచ్చి అడిగాడు ఆయన. అడిగితే నేనేం చెప్పాలంటే, పక్కన వాళ్ళ సేవకుడు ఉంటే, అయ్యా మీరే చెప్పండి అంటే, నిన్ను అడిగాడు కన్నా నువ్వే చెప్పాను అన్నాను. నేను చెప్తే కొంచెం ఘాటుగా ఉంటుందన్నా, నువ్వే చెప్పులే బావ అని అంటే, లేదు నువ్వే చెప్పు అని చెప్పేసి అన్నాడు. సరే, ఎమ్మటే ఆయన కళ చెప్పగానే వాక్యం తీసాం. ఇదే వాక్యాన్ని తీసి ఇర్మీయా గ్రంథం 2:17 తీయమని చెప్తే తీశాడు. చదవమన్నాను, చదివాడు. చదివిన తర్వాత, యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయన విసర్జించడం వల్ల నీకు నీవు ఈ బాధ కలగజేసుకుంటేవి కదా. ఆయన కూర్చుని కాల ఏంటంట, ఒక హైవే రోడ్డు అంటే అది. ఒక లారీ బ్రహ్మాండంగా వేగంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళుతూ ఉంది. వెళుతున్నటువంటి సమయంలో ఒక బ్రిడ్జి ఉంది, ఫ్లైఓవర్ ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత అంట సడన్గా ఏమైపోయిందంటే, ఆ వంతెన మీదకి వచ్చిన తర్వాత ఆ లారీ స్ట్రైట్గా వెళ్ళాల్సింది ఇలా అడ్డం తిరిగిందంట. బ్రేక్ కొడితే బండ్లు అడ్డం తిరుగుతాయి కదా, అలాగ అడ్డం తిరిగిందంట. ఎప్పుడైతే ఇలా అడ్డం తిరిగిందో ఎమ్మటే ఆ బ్రిడ్జి లోపల కుంగిపోయింది. ఇంకంతే, ఆగిపోయి ఇంకా మెలకు వచ్చిందంట. ఈ వాక్యం చదువు అని చెప్పేసి ఈ వాక్యాన్ని చదివించిన, అది ఏందయ్యా దాని భావం అన్నాడు. దేవుని మార్గాన్ని ఎక్కడో నువ్వు విడిచిపెట్టావంట. ఏం చేసావంట? దేవుని మార్గాన్ని ఎక్కడో నువ్వు విసర్జించావంట. దేవుని నడిపిస్తున్నాడు, మంచి సింగర్గా మంచి వాయిస్ని ఇచ్చాడు, చక్కగా పాటలు పాడి ప్రభువును స్తుతిస్తున్నావు, దేవుణ్ణి గణపరుస్తున్నావు, దేవుడిచ్చేటువంటి ఆహారము, ఆరోగ్యాన్ని అనుభవిస్తూ సంతోషంగా జీవిస్తున్నావు. కానీ ఆడో దేవుణ్ణి పక్కన పెట్టేసావంట. దేవుణ్ణి ఎక్కడో పక్కన పెట్టేసి మహిమ లేకుండా చేస్తున్నావంట. ఆయన విసర్జించావంట. నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. లారీ పరిస్థితి ఏమైందో అదే స్థితిలోనికి నువ్వు వెళ్తావంట. ప్రభు నీకు చూపించాడు. నువ్వు గనుక ఇప్పుడే కూర్చొని ప్రభు దగ్గర, ప్రభువా ఏ విషయంలో నిన్ను విసర్జించాను, ఏ విషయంలో నిన్ను దుఃఖపెట్టాను, ఏ విషయంలో బాధ పెట్టాను, దయచేసి నాకు చెప్పు నాయన, నేను ఆ జీవితాన్ని సరి చేసుకుంటాను ప్రార్థన చేయి. ప్రభు నీకు ఆ విషయం మీద చూపిస్తాడు, దాన్ని నువ్వు సరి చేసుకో, రూట్ క్లియర్ అయిపోయిందని చెప్పడం జరిగింది. ఎమ్మడే సంతోషంతో నెంబర్ 1 కళ నాకు భావాన్ని ఇచ్చాడని చెప్పి సంతోషంగా వెళ్ళాడు. దేవుని స్తోత్రం. మనము కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఒక భక్తుడికి అదే జరిగింది, మనం చెప్పుకున్నాం. ధనాపేక్ష ఎప్పుడైతే వస్తుందో ఎమ్మటే మనలోనికి ఎవరు వస్తారంట? అపవాది వస్తాడు.